దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, మేల్కొలుపు ప్రార్థన సహవాసమునకు ఉదయకాలముననే మరి వేకువజాముననే దేవునికి దాసుడిగా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని వాక్యమును అందించడానికి సిద్ధపడి మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలు మనము ప్రతినిత్యము తెలుసుకుంటూ ఉన్నాం. అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి మాటలను బట్టి మన యొక్క అనుదిన జీవితానికి కావలసినటువంటి ఆహారము మనకు దొరుకుతోంది. ఇంకా అనేక విషయాలు దేవునికి వాక్యం మనకు నేర్పిస్తోంది. ఈ ఉదయకాలంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము నేర్చుకోవడానికి శ్రద్ధను నిలుపుతాం. ఏమిటి ఈ ప్రాముఖ్యమైన మాట అంటే, బ్రతుకులలో జీవితాల్లో అనేక మందికి అర్థం కానటువంటి పరిస్థితి ఏమిటంటే, అపాయకరమైనటువంటి కాలముల మధ్యలో మనము ఉన్నామని, ఈ అపాయకరమైనటువంటి కాలములు ఎలాగ మనం తెలుసుకుంటామని చాలామందికి తెలియకపోవట. అపాయకరమైనటువంటి దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు మనము తెలుసుకుని దానికి తగినట్టుగా జాగ్రత్త పడితే అపాయకరమైనటువంటి స్థితిని మనము తప్పించుకోవచ్చు. ఈ ఉదయము నీకు ఇవ్వబడింది, ఈ రోజు నీకు ఇవ్వబడింది. ఈ రోజు నీకు అపాయకరమైనదా కాదా? ఈ అంత్యకాల దినాలలో మనం ఉంటూ ఉండగా, అపాయకరమైనటువంటి దినముల మధ్యలో మనము నడుస్తూ ఉండగా, ఇవ్వబడినటువంటి ఈ రోజు, ఇవ్వబడినటువంటి ఈ దినం అపాయకరమైనది అవునా కాదని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? తెలుసుకోగలిగితే మనం జాగ్రత్త పడి ఈ అపాయకరమైనటువంటి కాలాన్ని అనుకూలమైనటువంటి కాలంగా మనం మార్చుకోవడానికి అవకాశము 100% ఉంది కదా. మరి ఎలా తెలుస్తుంది? ఈరోజు అపాయకరమైనటువంటి దినమా, అపాయకరమైనటువంటి రోజా, లేకపోతే దీవించబడుతున్నటువంటి రోజా, ఆశీర్వదింపబడుతున్న రోజా అని మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేస్తే లేఖనం సెలవిస్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనములలో ఇలా రాయబడింది: అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండు. చక్కటి మాట. దీన్ని లోతుగా మనం ఆలోచన చేస్తే మనము జాగ్రత్త పడవచ్చు. దేని నుండి జాగ్రత్త పడవచ్చు? అపాయకరమైనటువంటి కాలం నుండి మనం జాగ్రత్త పడవచ్చు. ఈ అపాయకరమైనటువంటి కాలము మనము ఎదుర్కోబోతున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనుషులు స్వార్థప్రియులుగా నీకు ఎదురుపడతారో వెంటనే నువ్వు మేల్కోవాలి. ఇది అపాయకరమైనటువంటి కాలమని. ధనాపేక్షతో, ధన వ్యామోహంతో నీ చుట్టూ డబ్బు కోసమే ప్రాధాన్యత ఇస్తూ, దానికోసమే విలువిస్తూ, దానికోసమే నీ చుట్టూ తిరుగుతున్నటువంటి మనుషులు తారసపడితే గనుక అది అపాయకరమైనటువంటి కాలమని నువ్వు భావించాలి. బింకములాడువారు, బింకములాడడం అంటే దబాయించడం. బింకములాడడం అంటే వారు అన్న మాటలని సముదాయించుకుంటూ, నేను అలాగనలేదు, ఇలాగన్నాను, నిన్ను అలాగనలేదు, నేను ఈ ఉద్దేశిస్తానని బింకములాడేవారు. ఇలాంటి వారు తారసపడితే నువ్వు అపాయకరమైనటువంటి కాలముల మధ్యలో ఉన్నావని ఎరిగి వెంటనే జాగ్రత్త పడాలి. అహంకారులు, వీరి యొక్క స్థితిని మనం చూస్తే వీరికి కలిగి ఉన్న దానికంటే కూడా చాలా అహంకారంతో ఉంటారు. వీరికి ఉన్నటువంటి స్థితి
వీరు ఎరిగి ఉండకపోక పైగా అహంకారంతో గర్వంతో ప్రవర్తిస్తుంటారు. ప్రియ సహోదరుడా, ఇలాంటి వారు తారసపడినప్పుడు కూడా నువ్వు గ్రహించవలసింది, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనము అపాయకరమైనటువంటి కాలముల మధ్యలో ఉన్నామని. దూషకులు అంటే దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు, దూషణ చేస్తూ ఉంటారు, నోట నుండి అపవిత్రమైన మాటలు వస్తూ ఉంటాయి. ఒక క్రైస్తవుడు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారు తారసపడినప్పుడు వారికి దూరంగా ఉండండి, లేకుంటే నువ్వు అపాయకరమైనటువంటి కాలాన్ని ఎదుర్కోబోతున్నావని అర్థం. తల్లిదండ్రులకు విధేయత చూపించలేని వారు మన మధ్యనే ఉంటూ ఉంటారు. తల్లిదండ్రుల మీద బాధ్యత లేనటువంటి వారు, తల్లిదండ్రులకి గౌరవంగా చూడలేనటువంటి వారు, తల్లిదండ్రుల్ని సన్మానించలేని వారు, తల్లిదండ్రుల యొక్క కష్టముల యందు పాలుపంపులు పొందుకోలేని వారు, తల్లిదండ్రుల యొక్క అవసరతలు తీర్చలేని వారు, తల్లిదండ్రులకి ఏమి కావాలనో సమకూర్చలేని వారు, ఇలాంటి వారు ఎదురుపడితే వీరితో బహుజాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు అపాయకరమైనటువంటి కాలంలో ఎదుర్కోబోతున్నారని. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించలేని వాడు దీర్ఘాయుస్సును పొందుకోలేడు. నీకు ఇవ్వబడినటువంటి దేశంలో నీవు దీర్ఘాయుస్మంతుడివై వర్ధిల్లాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించుమని లేఖనం చెప్తోంది. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. ఈ మనుషులు ఎదురైనప్పుడు వారితో బహుజాగ్రత్తగా ఉండి, ఎందుకంటే నువ్వు అపాయకరమైనటువంటి కాలం ఎదుర్కొంటున్నావు. వీరు తల్లిదండ్రులను సన్మానించలేనటువంటి ఆ మూర్ఖ స్థితిని కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వారు నిన్ను పెంచారు, పోషించారు, చదివించారు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడం కోసం వారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. వారి యొక్క అవసరతలన్నింటినీ కూడా దాచిపెట్టుకుని నీ అవసరత తీర్చడం కోసం పోరాట్లాడారు. నీకు సమకూర్చడం కొరకే వారి యొక్క సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైతే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించలేకపోతున్నారో, వారిని గౌరవించి సత్కరించలేకపోతున్నారో, వారు తారసపడినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీకు అపాయకరమైనటువంటి కాలము ఎదురవ్వబోతుందని. వీరు కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకి కృతజ్ఞత చూపించలేని వారు. ప్రియ సహోదరుడా, సాకులు చూపిస్తూ ఉంటారు, నప్పమేస్తూ ఉంటారు, లేకుంటే తల్లిదండ్రుల విషయమై నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపాయకరమైనటువంటి కాలములు ఇలాంటి వారి వలన తారసపడతాయి. అనురాగరహితులు, వీరికి అనురాగము తెలీదు, అనుబంధము తెలీదు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం తెలీదు. వీరికి అవసరం అనుకుంటే ఒకలాగుంటారు, అవసరం లేకపోతే మరోలాగా అనుకుంటారు. వీరి అవసరం తీరడం కొరకు అనురాగాన్ని కనుపరుస్తుంటారు. అవసరం తీరగానే ఆ అనురాగం ఉండదు, బంధం ఉండదు, రిలేషన్షిప్ ఉండదు, ఏముండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అనురాగ రహితులు ఎవరైతే నీకు తారసపడతారో అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అపాయకరమైనటువంటి కాలం వచ్చి ఉన్నదని ఎరిగి ఉండాలి. అతి ద్వేషులు, ఇందాక ముందు చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే దోషకుల గురించి చెప్పాను. ఏంటంటే అతి ద్వేషులు అంటే హృదయం నిండా ద్వేషమే, ఒక విధమైనటువంటి పగ, ఒక విధమైనటువంటి కుళ్ళు. ఎప్పుడు కూడా వీరి నోటి నుండి శుభవచనము రాదు, ఎప్పుడు ద్వేషముతో కూడినటువంటి మాటలే, ఎప్పుడు ఎదుటి వారిని నిందించడమే, ఎప్పుడు ఎదుటి వారి మీద పడిపోయి వారి గురించి తప్పులెంచడమే. వీరి యొక్క తప్పులు వీరు ఆలోచన చేయరు, కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి ద్వేషమును బట్టి ఎదుటి వారి యొక్క స్థితిని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఏమవుతూ ఉంటారంటే అతి ద్వేషం అంటే ఆ ద్వేషం పెరిగి పెరిగి పెద్ద అయిపోయి అతి ద్వేషకులుగా మార్చబడతారు. ఆ తర్వాత ఎదుటి వారిని ద్వేషించడం కాదు, తర్వాత వీరికి వీరే ద్వేషించుకుంటారు, తర్వాత వీరికి వీరే అసహించుకుంటారు. చివరికి వీరి యొక్క మానసిక పరిస్థితి ఒక సైకోలుగా మార్చబడతాది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి వారు తారసపడినప్పుడు బహుజాగ్రత్తగా ఉండు. అది అపాయకరమైనటువంటి కాలమునకు గుర్తు. కాబట్టి అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వీరందరి వలన ఏమవుతుందంటే అపాయకరమైనటువంటి దినాలు
వస్తూ ఉన్నాయి, అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి దినమును సరైనటువంటి రోజుగా, అపాయం లేనటువంటి రోజుగా మార్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వారందరికీ నువ్వు దూరంగా ఉండాలి. అలాంటి వారితో సహవాసం విడిచిపెట్టాలి. లేదా నీలో అలాంటి పరిస్థితి ఉంటే కనుక వెంటనే విడిచిపెట్టే. దేనికి? నీ వలన మరొకడికి అపాయము కరగకూడదు, నీ వలన అపాయకరమైనటువంటి కాలములు సంభవించకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అపాయకరమైనటువంటి కాలములు అంటే ఏదో యుద్ధాలు జరుగుతాయి, ఆకాశం నుండి గంధకాలు కురివ్వబడతాయి, లేకుంటే విపత్తులు వస్తాయి, లేకపోతే ప్రమాదాలు, లేకపోతే తుఫానులు, వైపరీత్యాలు వస్తాయి అనుకోకండి. అపాయకరమైనటువంటి దినాలంటే మనలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి అపాయకరమైనటువంటి దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. అవేమిటో వివరించాను కదా, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పబడినటువంటి ఏ ఒక్క మాటలో, ఏ ఒక్క అంశము నీలో ఉన్నా నీవు అపాయకరమైనటువంటి కాలమునకు నీవే మరి ఒక కారకుడుగా ఉన్నావు, కారకురాలుగా ఉన్నావు. నేను చెప్పిన ఏ ఒక్క అంశంలో నీలో ఉన్నా కానీ నీవే అపాయకరమైనటువంటి కాలానికి కారకురాలు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, అలాంటి పరిస్థితి నీతో ఉంటే, అలాంటి లక్షణాలు నీళ్ళు ఉంటాయి, అలాంటి గుణాలు నీళ్ళు ఉంటే ఈ ఉదయ కాలమున విడిచిపెట్టు. ప్రభు పేరిట ప్రాధేయపడుతున్నాను, మనం చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షేమపరచాలని ఆశపడుతున్నాడు. క్షేమకరమైనటువంటి జలముల యొద్ద నిన్ను నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ పరిస్థితిని నువ్వు అనుభవించాలి అంటే అపాయకరమైనవి ఏదైతే నీలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఉదయ కాలంలో విడిచిపెట్టు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఖచ్చితంగా నీకు, నీ జీవితానికి వర్తిస్తుంది. కాబట్టి అలాంటి వారు తారసపడిన దూరంగా ఉండు, నీలో ఉంటే విడిచిపెట్టు. దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో మారుస్తాడు. దేవుడు దీవెనకరమైన పరిస్థితులలో నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏకీభవించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మాకు సహాయం దయచేయండి. అవునయ్యా, అపాయకరమైనటువంటి కాలములకు గుర్తులు మాలోన పెట్టుకుని, అపాయకరమైనటువంటి దినములకు సూచనలు, చిహ్నాలని మాలోనే మేము నింపుకొని, ఇదిగో ప్రభా, అంచె దినములంటే, అపాయకరమైన కాలములంటే ఎప్పుడో వస్తాయి, దానికి సూచనలు వేరేగా ఉంటాయి, దానికి చిహ్నాలు వేరేగా ఉంటాయి, దానికి గుర్తులు వేరేగా ఉంటాయని భాష్యం చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాం. కానీ కాదు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ఈ దినము మాకు ఇవ్వబడింది, ఇది శుభకరమైన దినమా, అపాయకరమైన దినమా అని మేము ఆలోచన చేసుకుంటే, మాలో ఉన్నటువంటి అపాయకరమైనటువంటి కాలములకు చిహ్నాలుగా, గుర్తులుగా ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి మాకు శాపముగాను, అపాయకరంగాను ఉంటూ ఉండగా విడిచిపెట్టుటకు సహాయం దయచేయండి. ఇవి కలిగి ఉన్న వారితో మేము దూరంగా ఉండుటకు మాకు కృప చూపించండి. ఈ రోజున మాకు దీవెనకరంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.